చెప్పండి అసలు ఏంది ఈ బండి వర్సెస్ ఈటల వర్గపోరు ఏంది అసలు స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ చేసింది బండి సంజయ్ గారే స్టార్ట్ చేశారు, వాళ్ళ అనుచరులు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు సమాచారాలు అంటే ఎట్లా అంటే వాళ్ళది సోషల్ మీడియా నమ్ముకొని మాత్రమే ఎదుటి నాయకుల మీద అంటే బీజేపీ నాయకుల మీదనే వాళ్ళు దుష్ప్రచారాలకి శ్రీకారం చుట్టారు. ఇవి వేరే పార్టీలో ఎట్లుంటుందంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దాడి చేస్తుంది, కానీ ఇక్కడ ఉన్న పార్టీ ఏంటంటే బండి సంజయ్ గారు ఉన్న పార్టీలో వాళ్ళ మీదనే వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ గారిని అణచివేయాలని, ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి వెళ్ళగొట్టాలని ఒక కుట్ర మాత్రం కరీంనగర్ కేంద్రంగా జరుగుతుంది. అది బండి సంజయ్ గారు ఉన్నారా, బండి సంజయ్ గారు లేరా అని వారధం తీసుకోవాలి. అది మరి మల్కాజ్గిరి నుండే మొత్తం రాజకీయ కుట్ర చేస్తా ఉన్నాడు, నన్ను ఓడగొట్టడానికి హుజురాబాద్లో ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేసిర్రు అని చెప్పగానే చెప్పిండు మొన్న కరీంనగర్లో. మరి నిజంగా హుజురాబాద్లో ఓడగొట్టే ప్రయత్నం చేసిరా ఎంపీకి? అయితే మీడియా ముంగట మాట్లాడంగానే అయిపోదు కదన్నా. మీడియా ముంగట మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడవచ్చు, కానీ అక్కడ ఒక నిజాలు అనేవి ఉంటాయి కదా. 2019 ఆయన పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లేని, ఇప్పుడు మొన్న 2024లో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లేని, అవన్నీ మనం ముంగట పెట్టుకుంటే తేటతలం అయిపోతుంది కదా. ఈటల రాజేందర్ గారు నేను ఓడించడానికి ప్రయత్నం చేసిండా లేకపోతే నేను గెలిపించడానికి ప్రయత్నం చేసినా తెలిసిపోతుంది కదా అక్కడ. రెండవది, ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడిన మాట అంటే మేము నన్ను ఓడించిన వారికి నేను టికెట్లు ఇయ్యను, ఓడించే వారిని నేను దూరం పెడతాము వర్గం. అక్కడ అసలు ఉన్న ఈటల రాజేందర్ గారు రాకముందున్న హుజురాబాద్లో ఇంతవరకు వార్డు మెంబర్ గెలిచిన స్థాయి నాయకులు కూడా లేరు, ఆ చరిత్ర కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న బీజేపీ వాళ్ళ పోటీలకే దూరం ఉంటారు, వాళ్ళ ప్రజలకు దూరం ఉంటారు. జస్ట్ వాళ్ళ పార్టీలో ఏందో చూసుకుంటారు కావచ్చు, కానీ వాళ్ళ ప్రజలతో సంబంధాలు ఉండే, ప్రజల దగ్గర పోటీ చేసేటువంటి వాళ్ళ ఆలోచన కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మరి ఏంది అసలు అంటే ఇది పులి స్టాప్ పెట్టడానికి రాజేందర్ గారు ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు ఒక మాట, లేకపోతే బండి సంజయ్ రెచ్చగొడుతున్నారు ఒక వర్గ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా రాజేందర్ ఓడిపోయిన తర్వాత అసలు హుజురాబాద్కి వస్తలేడు, ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొడతా ఉన్నాడు బండి సంజయ్ వర్గం మీదకి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాట్సాప్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీగా ఆయన ఒక హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీగా ఉన్నాడు. ఆయనకు ఒక వాల్యూ ఉండాలి, ఒక విలువ ఉండాలి. అంటే వ్యక్తులు వేరు, అక్కడ పదవి గొప్పది, పార్టీ గొప్పది. ఇక్కడ గెలిచిన ఆయన మల్కాజిగిరి పార్లమెంట్లో గెలిచిన మల్కాజిగిరి ప్రజలు ఆయన ఓట్లేసారు కాబట్టి మల్కాజిగిరి పెద్ద పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యల మీద ఆయన పూర్తిగా తిరగడానికి టైం సరిపోతుంది. రెండవది, హుజురాబాద్ ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం అంటే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా సహాయం అయినా చేయగలుగుతున్నాడు. అంటే తనతో ఉన్న అనుబంధము ఖచ్చితంగా వాళ్ళ మనసు నుండి పోదు కదా. ఇవాళ ఎవరో మాట్లాడినంత మాత్రాన 20 ఏళ్ళైనా హుజురాబాద్లో ప్రయాణం చేసిండు. ఆ 20 ఏళ్ళ నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఆయనతో సత్సంబంధాలు ఉన్నోళ్ళు, ఆయన ఒక ఇంట్లో మనిషిలా ఉన్నాడు కాబట్టి ఏదో ఇలా పార్టీల మధ్య పంచాయతీ అయినా ఇంకోటైనా కూడా ఆయన వేరు చేయరాదు అక్కడ. అంటే ఎవరు కుట్రలు చేసినా అంతిమంగా గెలిచేది ప్రజలే నిర్ణయిస్తారు కదా. రేపు పొద్దున మనం అభ్యర్థులను పెట్టినప్పుడు ప్రజలే నిర్ణయిస్తున్నారు. అంటే మనం అనుకునేది కదా, ప్రజలు దేనికైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. ఇప్పుడు బీఫామ్లు ఇస్తలేరు, స్థానిక సంస్థల వాటి నుంచి పై స్థాయి వరకు మొత్తం బండి సంజయ్ వర్గీయులే తీసుకుంటారు అనే మాట. ఒకవేళ రాజేందర్ గనక బీఫామ్ లేనటువంటి నాయకులను, రాజేందర్ వర్గంలో సంబంధించిన నాయకులను సపరేట్గా నిలబెడితే బీజేపీ గెలుస్తుందా, పార్టీలు గెలుస్తాయా, రాజేందర్ మనిషి గెలుస్తాడు అన్న? వాళ్ళు ఎప్పుడు అసలు ప్రజాక్షేత్రానికి వాళ్ళు దూరంగా ఉంటారు అక్కడ. ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రూఫ్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా వాళ్ళు ఆల్రెడీ ప్రూఫ్ అయి ఉన్నవాళ్ళు. సో వీళ్ళంతా మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంది, వాళ్ళు పోటీ చేసి ఓడిపోయాడు 2000, 3000 ఓట్ల ఇష్టం వాళ్ళ పెద్ద సమస్య ఏం కాదు అక్కడ. అంటే వాళ్ళని ప్రజలు అక్కడ గుర్తించలేరు. ఇప్పుడు వీళ్ళు నిజంగా చెప్పాలంటే అసలు అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే వాళ్ళని బండి జనతా పార్టీ కార్యకర్తలు అంటే మేలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎట్లుంటుందంటే ఖచ్చితంగా నువ్వు ప్రజల్లో పోవాలి, ప్రజల్లో పోటీ చేయాలి, వార్డు మెంబరా, సర్పంచ్, ఒక బూత్లో 100 ఓట్లు ఉంటే మినిమం 51 ఓట్లు సంపాదించుకోవడమే భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యానికి సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసే నాయకుడు ఈటల రాజేందర్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బీఫామ్లు ఇచ్చే టికెట్లకి, వాళ్ళు ఇచ్చే లీడర్లకి ఎవరు కూడా కనీసం వార్డు మెంబర్లో గెలిచే స్థాయి లేదు వాళ్ళకి.